శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో శుక్రుడు కుజుడు, మకర రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. గోచార రీత్యా అనుకూలమైన ఫలితాల కన్నా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవి ప్రత్యేకించి దేశాలకి మధ్య ఎడబాటుకి, గొడవలకి, యుద్ధాలకి కారణమయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతి ఒక్క దేశానికి అనుకూలమైనటువంటి ఫలితాల కన్నా ప్రతికూలంగా ఎక్కువగా ఉంది. ఇవి ప్రత్యేకించి ఆధిపత్య పోరుని నిరూపించుకోవడం కోసం, అధికారాన్ని ప్రూఫ్ చేసుకోవడం కోసం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మా దగ్గర ఇవి ఉన్నాయంటే మా దగ్గర ఇవి ఉన్నాయి, వీటితో మేము ఇంతమందిని ధ్వంసం చేయగలుగుతాము, ఇన్ని ఎకరాలని నాశనం చేయగలుగుతామంటే ఇది మంచి పద్ధతి కాదు. మనం ఈ బాటలో వెళ్ళకూడదని చెప్పేవాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చాలామంది పెద్దవాళ్ళు మౌనం వహించడం అనేది జరుగుతుంది. అందరూ పోరాడండి, అందరూ యుద్ధం చేయండి, మిగిలిన వాళ్ళతో మేము చూసుకుంటాంలే అన్న నేపథ్యంలో కొంతమంది వ్యవహారం కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయిలో ఈ రకమైనటువంటి విధ్వంసాలు జరిగే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు మన భారతదేశంలో పూజలు, క్రతువులు, కార్యక్రమాలు, శివార్చన చేసుకోవడం కానీ, విష్ణునామాలను స్మరించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కాబట్టి స్వామివారి దయతో రక్షా కవచం అనేది ఏర్పడటానికి ముమ్మాటికి అవకాశం ఉంది. ఒక్కసారి మనం ప్రపంచ చిత్రపటాన్ని చూసినట్లయితే ఎన్నో చోట్లలో యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాల మిసైల్స్ టెస్టింగ్ అనేది జరుగుతోంది. కానీ మన భారతదేశంలో మాత్రమే గుళ్ళు గోపురాలు కట్టడము, స్వామివారి నామస్మరణ చేసుకోవటము, ఇటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఉండగలుగుతున్నాము. మనందరి పూర్వజన్మ సుకృతం కారణంగానే మనం బ్రతుకున్నప్పుడు కొన్ని విశిష్టమైనటువంటి కార్యక్రమాలను కానీ, క్రతువులను కానీ మనందరం చూడగలుగుతున్నాము, ఇందులో పాల్గొనగలుగుతున్నాము. ఇదే విధంగా మనం మన భవిష్యత్ తరాలకి మనం మార్గాన్ని చూపించినట్లయితే వాళ్ళు కూడా ఎన్ని ఉపద్రవాలు వచ్చినప్పటికీ వాళ్ళు సురక్షితంగా ఉండగలుగుతారు. అన్ని విధాలుగా మన భారతదేశం బాగుంటుంది. అదేవిధంగా మన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండే అవకాశం ముమ్మాటికి ఉంది. హిందూ ధర్మ ప్రచారాన్ని చేయటమని కాదు, కానీ మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం మన ధర్మాన్ని అనుసరిస్తూ మనం వెళ్ళగలిగితే ఎన్నో రకాల మంచి ఫలితాలు అనేవి మనకి సంప్రాప్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి తారసపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు చెప్పిన మాట వాళ్ళు జవదాటకుండా మీకు ఏవైతే ఉపయోగాలు కానివ్వనండి, మీరు చేసే రికమెండేషన్లు కానివ్వనండి, మీ పరపతిని ఉపయోగించి చేసే ప్రయత్నాలన్నిట్లోనూ వైఫల్యం చెందకుండా మంచి ఫలితాలని ముమ్మాటికి సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే మీరు రికమెండేషన్ చేసినవి మాత్రం జరుగుతాయి, సొంత స్వలాభం కోసం చేసేవి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోగలరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా కొంతమందిని రికమెండేషన్ చేయించి వాళ్లకు ఉద్యోగం ఇప్పించాలనే ఆలోచనలు ఏర్పడతాయి. మనం బాగున్నప్పుడే మన వాళ్ళను మనం ఒక స్థానంలో కూర్చోబెట్టుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఉత్తరుత్తర వాళ్ళ భవిష్యత్తు వాళ్ళది, మనం ఒక మార్గం మాత్రమే చూపించగలుగుతాం కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడా మంచి నిర్ణయాలను తీసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. మీ మాట వినే వర్గానికి మీదైన శైలిలో వాళ్ళకి నచ్చజెప్పడం, ఉత్తరుత్తర పరిస్థితులు మారతాయి.
కాబట్టి కాస్తంత మనం నిరీక్షిద్దాము అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. ఒకానొక సందర్భంలో దూర ప్రాంత ప్రదేశాలలో మీరు కొన్నటువంటి స్థలానికి లేదా భూమికి మంచి ధర కలిగిందన్న వార్తని వినగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. పర్సనల్గా తీసుకునే లోన్స్ కన్నా జాయింట్ అకౌంట్ మీద లోన్లు తీసుకోగలిగితే తొందరగా పూర్తి చేయడానికి ఒక ఆస్కారం అనేది ఏర్పడుతుంది. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరచరాస్తి సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో లిటిగేషన్లలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మీ పరపతిని ఉపయోగించి, మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించి సంతానాన్ని ఒక చోట వాళ్ళని స్థిరత్వాన్ని ఏర్పరచడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఎన్ని రోజులు గడిచినప్పటికీ సంతానం గురించి ఆలోచనలు మాత్రం విడవలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అన్నటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఎంతవరకు నిర్ణయం తీసుకోగలుగుతారో అంతవరకే తీసుకోగలుగుతారు. ఇది మితిమీరినటువంటి ఆలోచనలు మాత్రం మీకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారా, లేదా ఒక చోటకు వెళ్ళి మామూలు గ్రాడ్యుయేషన్ అన్నారు, అక్కడి నుంచి మాస్టర్స్ అంటారు, ఇతరితర వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళు వేసుకునే వ్యూహాలు కానీ మీరు రచించలేరు. వాటికి మీరు అడ్డుకట్ట వేయలేరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. పిల్లలు ఎవరైనా ఇష్టపడుతున్నామన్న విషయాన్ని తెలియపరిస్తే కాస్తంత నెమ్మదిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. వాళ్ళ మీద మీకున్నటువంటి అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. అసలుకే చెడిపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడగలిగితే, భక్తి శ్రద్ధలతో, డిసిప్లైన్తో మీరు ఉండగలిగితే మంచి మార్కుల్ని, మంచి కళాశాలలో సీటుని ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. అదృష్టం వెనువెంటే ఉంటుంది. దీనికి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. హార్డ్ వర్క్ని ఈ రోజున మీరు పెంచుకోగలిగితే, చేయగలిగితే అన్ని విధాలుగా మంచి పరిణామాలని మీరు అందుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలకు కావాల్సినటువంటి వనరులని ప్రత్యేకించి ధన రూపంలో ఏర్పాటు చేసుకోగలుగుతారు. దానికి సంబంధించినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. ఏవైతే కార్యక్రమాలలో లోటుపాట్లు ఏర్పడుతున్నాయో, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో తొలగిపోతాయి. క్రమేణా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఏరుపొత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రొటీన్గా ఉన్నటువంటి జీవితంలో మార్పుల్ని తీసుకురావాలి, ఉత్తేజాన్ని నింపుకోవాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అందరూ ఉద్యోగానికి వెళ్తున్నారు, మనము వెళుతున్నాము. కాకపోతే కాస్తంత యాక్టివిటీ పెంచుకుందాము, యాక్టివ్గా ఉందాము, మోటివేటెడ్గా ఉండి రెండో ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త మెరుగుదిద్దుకుందామన్న ఆలోచనలు ఏర్పడతాయి. కష్టపడ్డప్పటికీ శ్రమ దక్కించుకోవడానికి అన్ని విధాలుగా మనకి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రోజున ఏవైతే పనులు చేపట్టామో వాటిని నిర్విఘ్నంగా మనం కష్టపడి దాన్ని సాధించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి. కొత్త వ్యూహగానాలని రచించగలుగుతారు. వాటిని అమలుపరచడానికి అన్ని విధాలుగా ప్రయోజనకరమైనటువంటి అంశాలు, వనరుల్ని సమకూర్చుకోగలుగుతారు. పెద్దల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి గృహిణీలకు కూడా మంచి సదవకాశాలు ఏర్పడతాయి. మీకంటూ ఒక ఆలోచన ఉంది, దాన్ని అమలుపరచడానికి గాను కావలసినటువంటి ఏర్పాట్లు కానీ, వనరులు కానీ, సహాయ సహకారాలు కానీ మీరు అందుకోగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఏమాత్రం లోటు లేకుండా
జాగ్రత్త వహించండి. నాకు ఒక ఆలోచన ఉంది, దాన్ని ప్రవేశపెట్టగలిగితే కాస్తంత కాలక్షేపం అవుతుంది, కాసులు కూడా వస్తాయి కదా అన్న నేపథ్యంలో మీకున్నటువంటి ఆలోచనలని అయిన వాళ్ళతో పంచుకోగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది. సహోద్యోగులు, సహచర బృందం, సహోదరీ వర్గం అన్ని వేళలా మీకు అండదండల్ని తెలియజేస్తారు. మీకు కావలసినటువంటివి, రావాల్సినటువంటి ప్రయోజనాలు మీకు దక్కడానికి వాళ్ళు చేయవలసినటువంటి సిఫార్సులు చేయగలుగుతారు. మనోధైర్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి, మనం ఈ సందర్భాలలో చేయవలసినటువంటి క్రతువులు ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి అన్న నేపథ్యంలో ఆలోచనలు చేసి ఆ విధంగా ఏదైనా శాంతి క్రతువులు జరిపించండి. ఆటోమేటిక్గా మీరు ఏవైతే పనులు చేయాలనుకున్నారో అవి ఏ ఆటంకాలు లేకుండా చక్కగా మీరు చేయగలుగుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. ఈ యొక్క పరిస్థితుల్లో అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి. మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే దీని ద్వారా వచ్చే విశేషమైనటువంటి ఫలితాలని మీరు సంపూర్ణంగా అందుకోగలుగుతారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి, మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సుల ఎంపిక విషయంలో కాస్తంత సతమతమయ్యే అవకాశం ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఏ సబ్జెక్టుని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనల కన్నా మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, మన అయిన వాళ్ళు ఎవరు మనకు సహకరించేలాగా లేరే అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ప్రతి ఒక్క విషయాన్ని మీరొక్కరే కాక అయిన వాళ్లతో చర్చించండి. తద్వారా మంచి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి, లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి. వృత్తిలోనూ వ్యాపారంలోనూ అన్ని విధాలుగా విజయాన్ని అందుకోగలుగుతారు. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధ రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో ఒక పరిణామము, ఒక సందర్భము ఏర్పడుతుంది. మన వాళ్ళకి మనకి ఘర్షణ ఏర్పడే విధంగా ఉంది. దీన్ని కాస్తంత మనకు అనుకూలంగా మార్చుకుందాం అన్నటువంటి మీ ఆలోచనలు ముందు వెనక అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఒకానొక సందర్భంలో తాడో పేడో తేల్చుకుందాము, ఒక అడుగు ముందుకు వేద్దాము, తెగిపోతే తెగిపోతుంది, లేదా కలిసి ఉండగలుగుతాము, లాభమో నష్టమో ఈ రోజున మనం తేల్చుకోవాల్సిందే అన్న నేపథ్యంలో మన ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇది ఏమైనా మనల్ని తప్పుదోవ పట్టిస్తోందా, దీని ద్వారా మనకు వచ్చే ప్రయోజనాల కన్నా నష్టమే ఎక్కువ ఉందా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాము ఏమో అన్న ఆలోచనలు ఏర్పడే విధంగా ఉంటుంది. పెద్దల పర్యవేక్షణలో మీకున్నటువంటి ఒపీనియన్స్ని తెలియజేయండి. అవకాశం ఉన్నంత మేరకు నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళ యొక్క సలహాలను మీరు స్వీకరించి ముందుకు అడుగు వేయగలిగితే బాగుంటుంది. వ్యాపారాది విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి నుండి సప్తమ స్థానంలో శుక్రుడు, కుజుడు, అష్టమ స్థానంలో రవి, బుధులు, భాగ్యస్థానంలో శని. మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుల్ని లెక్కించుకోవడంలో కాస్తంత అపశృతులు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో గత్యంతరం లేక రుణాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత బంధువుల నుండి ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఆటంకాలలో కొన్ని కార్యక్రమాలు ఉండిపోతున్నాయి, వాటిలో పురోగతి లేదు అన్న నేపథ్యంలో మీకున్నటువంటి ఆలోచనలకి దైవానుగ్రహం తోడవుతుంది. కొన్ని కార్యక్రమాలు వాటంతట అవే ముందుకు సాగటం, అభివృద్ధి దిశలో నడవటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఒకానొక సందర్భంలో ఒక స్నేహితుడు ఇచ్చినటువంటి సలహాలతో మీరు ముందడుగు వేయగలుగుతారు. భవిష్యత్తులో మీరు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు, చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి.
మానసిక సంతోషానికి ఇవి కారణమవుతాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. కదిలినట్టు కాదు, కదలనట్టు కాదు, ప్రయోజనాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యేవారు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు మనకున్నటువంటి టైంని చదవటం కోసం కేటాయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మనకంతా వచ్చు. ఈ నిమిషం పరీక్షా పేపర్ ఇచ్చినా నేను రాయగలుగుతాను, 100కు 100 వస్తాయన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉండటంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కింద అది మారటమే పెద్ద తప్పుగా మారుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. 1కి 2 సార్లు చదువుకోవడము, సాధ్యమైనంత వరకు చదువు మీద నుంచి ఆలోచనలు మళ్ళకుండా జాగ్రత్త వహించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రీ మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యాలయంలో కానీ విద్యలో కానీ మంచి గుర్తింపు, రాణింపు, విజయాన్ని అందుకోగలుగుతారు. అన్ని వేళలా శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఇది ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే బాగుంటుంది. మరొకరి మీద బాధ్యత వదిలేసి ఈ క్రతువులు కార్యక్రమాలు చేయడం ద్వారా అంతంతపు మాత్రం ఫలితాలు మాత్రమే వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మీరు ఆశిస్తున్నటువంటి ధనం అందుకోగలుగుతారు. కార్యరూపంలో కొన్ని కార్యక్రమాలకి కృత్రిమంగా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్తంత నిరీక్షించగలిగితే అన్ని విధాలుగా ప్రయోజనకరమైనటువంటి అంశాలని మీరు అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో కొంతమంది సలహాలు సూచనల మేరకు కొన్ని నూతన నిర్ణయాలని తీసుకోగలుగుతారు, అవలంబింప చేయగలుగుతారు. వీటి ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మన వాళ్ళకి, మన కుటుంబ సభ్యులకు కావచ్చు, మన సహచర బృందానికి కావచ్చు, వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా పోతోంది. కాబట్టి ఆ నేపథ్యంలో మీరు తీసుకునే ఆలోచనలు, చేసే కార్యక్రమాలు వాళ్ళలో ఉత్తేజాన్ని నింపే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో ఓటమి అనివార్యమైనప్పటికీ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలతో కొన్ని సందర్భాలలో మనకు అదృష్టం ఆకస్మికంగా అందినట్లయితే విజయ పతాకం మనం ఎగరవేయటానికి మరేమంత వ్యవధి పట్టదు. ఈ విషయాన్ని గ్రహించండి. ఓటమి ఎదురవుతుందని తెలిసినప్పటికీ మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కానీ, చేస్తున్నటువంటి కార్యక్రమాలలో కానీ లోటు లేకుండా మనం చేసే ప్రయత్నాలు మనం సంతృప్తిగా మనం చేసుకోగలిగితే విజయం దాని వెంటనే ఉంటుంది. ఈ విషయాన్ని ఏ రోజు మర్చిపోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, కొంతమంది ప్రముఖుల గురించి మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకొని కొన్ని నూతన కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఎదురవుతున్నటువంటి ఆటంకాలు కానీ, ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి కానీ మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాష్పత హోమం జరిపించండి. దీని ద్వారా శివపార్వతుల అనుగ్రహం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి కలహాలు తొలగిపోతాయి. సంతాన అభివృద్ధి దిశలో ఉంటుంది. సర్వదా సర్వత్రా శివపార్వతుల అనుగ్రహంతో మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని అందుకోగలుగుతాము. ప్రతిరోజు ప్రతినిత్యం కొన్ని సందర్భాలలో అసంతృప్తి, నీరసం ఆవహించే విధంగా ఉన్నప్పటికీ శివనామ స్మరణతోటి, రామనామ స్మరణతోటి మంచి ఉత్తేజాన్ని మీరు అందుకోగలుగుతారు. కార్యాలయంలో కానీ, వ్యాపార ప్రదేశాల్లో కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించే కన్నా, వేరే వాళ్ళ గురించి మాట్లాడే కన్నా ఏదైనా దైవ చింతన కార్యక్రమాలలో మీరు నిమగ్నం అవ్వగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. క్రమేణా అభివృద్ధిని సాధించగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కోర్సులో అనూహ్యమైనటువంటి మార్పులు రావటం, ఆఖరి నిమిషంలో మరొక కోర్సుకు మారే విధంగా
పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఒకవేళ స్తోత్రం కూడా చదవలేనటువంటి పరిస్థితి ఉంది, గణపతి నామాన్ని, దక్షిణామూర్తి నామాన్ని 21 మార్లు పఠించండి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాష్పత హోమం చేయించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది ప్రతి మాస శివరాత్రి రోజునైనా చేయించవచ్చు, లేదా రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడైనా కూడా చక్కగా చేయించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకున్నటువంటి పరపతిని ఉపయోగించి ఒకానొక సందర్భంలో మీరు చేసినటువంటి సిఫార్సుకు గాను మీ అయిన వాళ్ళకి ఉద్యోగం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అవతల వాళ్ళకి ఏదో ఒక ప్రత్యామ్నాయ పద్ధతిలో వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం అనేది సంభవించక మానదు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. బంధువులతో ఏర్పడినటువంటి విభేదాలకి పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి. చిన్న వ్యాపారస్తులకి, అంగడి వ్యాపారస్తులకి, టైలరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. దైవ దర్శనార్థం ఇతరితర కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అనవసరమైనటువంటి చర్చా సంభాషణలకు దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు దైవనామస్మరణ చేసుకోగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మనం ఈ రోజుల్లో బాగానే ఉంటున్నాము, మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, అవతల వాళ్ళకేమో తోచదు, కాలక్షేపానికి ఎవరి గురించో విమర్శించడం మొదలు పెడతారు. మనం విని ఖాళీగా కూర్చోం కదా, మన నోరు కూడా ఏదో ఒకటి నోరు జారక మానదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రకమైనటువంటి స్నేహాలు కావచ్చు, బంధుత్వాలు కావచ్చు, సంభాషణ కావచ్చు, సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. ఏదో సరే అంటే సరే అనుకొని పక్కకి వెళ్ళిపోయి మీరు చేసుకోవాల్సింది ఏదైతే ఉందో అది చేసుకుంటే బాగుంది, వీళ్ళు మా సహోద్యోగులండి, పక్క టేబుల్లోనే ఉంటారు, నేను ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం లేదన్నప్పుడు నేనేదో దీక్షా కార్యక్రమాల్లో ఉన్నాను, పలానా గురువుగారు నాకేదో సలహా ఇచ్చారు కాబట్టి నేను వీటికన్నిటికీ దూరంగా ఉండాలి, మరోలాగా అనుకోవద్దు, ఒక 20 రోజులు పోయిన తర్వాత మాట్లాడదాము అని ఈ సంభాషణ ఏదైతే ఉందో దాన్ని టెంపరీగా పోస్ట్పోన్ చేయండి. 20 రోజుల తర్వాత గుర్తున్నప్పుడు సంగతి కదా, అప్పుడు మళ్ళీ ఇంకోసారి దీక్ష మొదలు పెట్టామని చెప్దాము. కొన్ని సందర్భాలలో మనల్ని మనం రక్షించుకోవడానికి అనవసరమైనటువంటి మాటలు అనేవి మాట్లాడకుండా ఉండటానికి అబద్ధాలు చెప్పినా కూడా తప్పేం లేదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ పురోగతిలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సమ్మత రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మీ మాట ఎవరు వినరు, మాటని తిరస్కరిస్తున్నారు, నా మాట వినకనే వాళ్ళు చెడుదారిన పడుతున్నారన్న నేపథ్యంలో మీకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని కాస్తంత పక్కన పెట్టండి. వాళ్ళ దారిన వాళ్ళని వెళ్ళనివ్వండి. చేతులు కాలేక ఎలాగో మన దగ్గరకు వస్తారు కదా, ఈ విషయాన్ని గ్రహించి మనం మెల్లకుండా ఉండగలిగితే అన్ని విధాలుగా మనకు బాగుంటుంది. మనం చెడ్డవారు అవటం అనేది అనవసరమైనటువంటి ప్రక్రియ. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కోర్సుల ఎంపిక విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణంతో పాటు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. ఏదైతే వృత్తిలోనూ వ్యాపార రీత్యా అభివృద్ధి కోరుకుంటున్నారో అది ఈ కార్యక్రమం ద్వారా నెరవేరుతుంది. అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కాలం అనుకూలంగా ఉంది.
ఈ రాష్ట్రాధిపతి బుధుడు పంచమ స్థానంలో రవి బుధుల కలయిక, ఆరింట శని, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు కుజుడు. అనుకున్నటువంటి కార్యక్రమాలలో స్త్రీ యొక్క ప్రమేయం ఉండటము, వాళ్ళ సహాయాలు సహకారాలు, వాళ్ళ నేతృత్వంలో వాళ్ళు ఇచ్చే సలహాల ద్వారా మంచి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా పురోగతి మూడొంతులు సాధించే విధంగా ఉంటుంది. అదృష్టవశాత్తు ఒక ధనలాభాన్ని అందుకోగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ ధనాన్ని మనం దాచుకోవడం కన్నా తిరిగి పెట్టుబడుల రూపంలో పెట్టుకొని ఏదైనా ఒక కొత్త కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుందన్న నేపథ్యంలో కొంతమంది సలహాలు సూచనలు ఉంటాయి. ఈ యొక్క నిర్ణయాలు మీకు మంచికి దారి తీసే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్క విషయాన్ని ఆగి ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకోవడం అనేది సూచించడమైనది. అక్కర్లేని ఆవేశాలకి, అక్కర్లేని గొడవలకి, తొందరపాటు నిర్ణయాలకి ఏమాత్రం తావివ్వవద్దు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి ఒత్తిడి గురయ్యి కీళ్ల నొప్పులు, జ్వరం వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని, దుర్గాదేవి కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి. అమృత మహాపాష్పత హోమ సహిత శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ప్రత్యక్షంగా మీరు ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది. అన్ని వేళల మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రత్యేకించి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అప్పుల పాలైపోతున్న వాళ్ళు, ఆరోగ్యం బాలేక సతమతమవుతున్న వాళ్ళకి స్వామివారి అనుగ్రహం కోసం చేసే ఈ అమృత మహాపాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా కూర్చొని చేయించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఏదైనా శైవ క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు అన్న ప్రసాదాన్ని స్వీకరించడంతో పాటు మీ శక్తి కొలది అన్నదానాది కార్యక్రమాలలో మీ విరాళాలు ఇవ్వటం అనేది సూచించడమైనది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మిమ్మల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, నిరుత్సాహపరిచే వాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు కూడా అంతకంతకి పెరిగే అవకాశం ముమ్మాటికి ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. కొంతమంది మీలో ఉన్నటువంటి తప్పుల్ని వెతకడానికి గాను చేసే ప్రయత్నాలు విఫలిస్తాయి. వాళ్ళకి ఎక్కడ అంతు చిక్కకుండా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏమాత్రం బయటికి రానికుండా ప్రయోజనాలను అందుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. వృత్తిరీత్యా అభివృద్ధి దిశలో నడవగలుగుతారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయ నాయకులతోటి పరిచయాలు ముమ్మాటికి బలోపేతం అవుతాయి. అనుకూలమైనటువంటి పరిణామాలకి కారణమవుతాయి. సంతానానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది. అనవసరమైనటువంటి ఆలోచనలు, అక్కర్లేనటువంటి అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. అనవసరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని ఆ తర్వాత బాధపడ్డా కూడా ఏమాత్రం ఉపయోగం ఉండదు. కాస్తంత ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా నేను ఇంట్లో ఉన్నాను, ఏ జరిగినా నేను నీకు అండగా నిలబడతానని ప్రోత్సహించండి. 1కి 10 సార్లు ఈ మాట చెప్పి నిలబెట్టండి మనుషుల్ని. అంతేగాని నీకు రిజల్ట్ రాకపోతే నువ్వు వద్దు, రిజల్ట్ వేరే విధంగా వస్తే అక్కడ చేరుస్తాము, లేదా నువ్వు ఇష్టపడి వస్తే కనుక మా నిర్ణయం ఈ విధంగా ఉంటుందని కొన్ని తీర్మానాలు చేసుకోవటము, డెసిషన్స్ తీసుకోవటము, దీన్ని దాటితే కనుక ఇకంతే స్వస్థ అన్నటువంటి మాటలు మీకు ఏమాత్రం ఉపయోగపడవు. అన్నిటికీ ఒప్పుకొని తెగించి నాకు ఎవ్వరూ అవసరం లేదు,
ఏకాకిగా అయినా నేను ప్రశాంతంగా సంతోషంగా బ్రతకగలుగుతాను అని మీరు సుస్పష్టంగా నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. ఆ తర్వాత బాధపడే సంఘటనలు ఏమైనా ఏర్పడ్డా కూడా మీరు ఏమాత్రం చెలించద్దు. మీ క్షేమం కోరి నేను మీకు ఈ సలహా ఇవ్వటం అనేది జరిగింది. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి కళాశాలను ఎంపిక చేసుకోగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. దీని ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. వివాహం కాక సతమతమవుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అత్యంత తొందరలో మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే విధంగా ఇది మనకు అనుకూలిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ప్రత్యక్షంగా కూర్చొని చేసుకున్నటువంటి క్రతువులు కార్యక్రమాలకి ఎక్కువగా విలువ ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. మహాశివరాత్రి నాడు 1,00,000 ఒత్తులతో ఆవు నెయ్యి అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సమ్మతి రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఏ కార్యక్రమం అయితే తలపెట్టారో, ఏ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారో అది 3 వంతులు సక్రమంగా నిర్విఘ్నంగా పూర్తయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని అకారణమైనటువంటి నిందారోపణల వల్ల కానీ ఇతరితర సంభాషణల వల్ల కానీ చర్చలు సమావేశాలు, కొంతమందితో వాదోపవాదాలు, విమర్శల కారణంగా గొడవపూరితమైనటువంటి వాతావరణం కృత్రిమంగా ఏర్పడటం ద్వారా ఆఖరి నిమిషంలో పనులకు కాస్తంత ఆటంకం ఏర్పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాదికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో, ప్రత్యేకంగా మనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళని దగ్గర తీసుకోండి. వాళ్ళ ద్వారా మీరు పనులు చేయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. తీసుకొని మనం వాళ్ళ ద్వారా చేసే కార్యక్రమాల ద్వారా మనకి ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. అయిన వాళ్ళైనంత మాత్రాన వాళ్ళు మనకు అండగా నిలబడతారని కానీ, మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరిస్తారని కానీ ఏమాత్రం ఎక్కడా రాసిపెట్టి లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. కాస్తంత ఒక 4 అడుగులు దూరంలో ఉన్న స్నేహితుల సహాయమైనా తీసుకొని మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొత్త ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. దీనికి సంబంధించినటువంటి రుణాలు చేతికి అంది వచ్చే అవకాశం ఉంది. శంకుస్థాపక కార్యక్రమాలు, గృహప్రవేశపు కార్యక్రమాలు, వివాహాది సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. వీటికి ఒక ముహూర్తాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు సమావేశాలలో కాస్తంత జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి ఒత్తిడి, టెన్షన్లు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరినో ఇష్టపడుతున్నారని లేదా రకరకాలైనటువంటి అలవాట్లు, స్నేహాలు ఉన్నాయన్నటువంటి విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ బయట సొసైటీ ఏమీ బాలేదు. రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాల క్యారెక్టర్లు కలిగినటువంటి వ్యక్తిత్వాలు బయట చాలా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళతో స్నేహాలు చేయడానికి కానీ ఇతరితర సంభాషణ కానీ చాలా దుర్వ్యసనాలకు బానిసయ్యే విధంగా పరిస్థితులు, పరిణామాలు అత్యంత చేరువలో ఉన్నాయి పిల్లలకి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజున ఏ నిర్ణయం అయితే తీసుకోవాలో ఆయా నిర్ణయం కఠినంగా ఉన్నప్పటికీ దాన్ని అక్కడికక్కడ మనం వెంటనే అమలుపరచగలిగితే మన పిల్లలు సురక్షితంగా ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించండి. తప్పుల సంగతి పక్కన పెట్టి మన పిల్లల్ని రక్షించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు
మీరు చేయగలిగితే బాగుంటుంది, నువ్వు తప్పు చేశావు కదా, నీ ద్వారానే డబ్బులు పోయాయి అని మీరు నిందలు ఆరోపణలు వేసే ప్రయత్నం ఏమాత్రం చెయ్యొద్దు. వీటి ద్వారా అసలే పిల్లలు దెబ్బతినున్నారు, దాని మీద పిల్లలు కూడా చేజారే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. గణపతి శ్లోకాన్ని ఖచ్చితంగా పఠించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. మంచి అన్యూన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవించగలుగుతారు. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. కాస్తంత ఆలస్యమైనప్పటికీ మీరు చేయాల్సినటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అవి నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోలేనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ అవి ఏవి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడటము, అనవసరమైనటువంటి విషయ వ్యవహారాలకు సంబంధించి మీ యొక్క ప్రమేయము, కొంతమంది జోక్యము మన వైఫల్యానికి కారణమవుతుంది. ఒకానొక సందర్భంలో మనం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాము, మనకి ఇక్కడ ఆదాయం తక్కువగా ఉంది, పోనీ మరొక చోట పార్ట్ టైం జాబ్ అయినా చేద్దాము, కాస్తంత డబ్బులు వస్తే ఇవేవో 3 నెలల నుంచి 6 నెలల నుంచి ఆగున్నాయి కదా, ఒక్కసారే వాళ్ళు ఇస్తే కాస్త మనం ఒడ్డెక్కుతాము, కానీ ఈ రోజున ఇంటి ఖర్చులు ఉంటాయి కదా అని వేరొక చోట ఉద్యోగం చేద్దాం తాత్కాలికంగా అనుకుంటే ఎవరో ఇన్వాల్వ్ అవటము, నువ్వు అక్కడ పనిచేస్తున్నావు ఇక్కడ పనిచేస్తున్నావు అని చెప్పిన వాళ్ళు మనకు సంబంధించినటువంటి విషయాలు చెప్పటము, అక్కడ ఇక్కడ కాస్తంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడటం, వీటిని కాస్త నచ్చజెప్పుకొని మన గుడ్విల్ని పణంగా పెట్టుకొని మనం చేస్తున్నటువంటి పనులకు కాస్త గుర్తింపు దక్కి ఏదో పెద్ద స్థాయిలో ప్రమాదం సంభవించాల్సింది పోయి చిన్నదాంతో పోవటం అనేది ఏర్పడుతుంది. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా 1-2 సార్లు ఆలోచించి ఎవరి పర్యవేక్షణలో అయినా ఉండి నిపుణుల సలహాలతోటి మీరు ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వివాహాది విషయ వ్యవహారాలకు సంబంధించి జాగ్రత్త వహించండి. అనవసరపు విషయాలని నిజం అనుకొని, అవాస్తవాలను నిజం అనుకొని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. అక్కర్లేని విషయాలని పరిగణనలోకి తీసుకొని నష్టపోతారు. అనవసరమైనటువంటి పుకార్లని పరిగణనలోకి తీసుకొని నష్టపోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి గాను రుణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మనకెంతగానో పరిచయమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు మీ దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వీటి ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తిత్వం మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. వాళ్ళ వైపు మిమ్మల్ని నడిపించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల ప్రభావం మీ మీద ముమ్మాటికి ఏర్పడుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కోర్సులో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. మంచి కళాశాలను ఎంచుకోగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన సమర్పించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి గాను చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా మేలు కలిగించే అంశంగా మారతాయి.
కొద్దిపాటి సమస్యలకు సంబంధించి కోర్టును ఆశ్రయించాలన్న మీ ఆలోచనలు మీ అయిన వాళ్ళు ఆపడం అనేది ఏర్పడవచ్చు. అంత దూరం ఏమీ వెళ్ళొద్దు, మనలో మనం మాట్లాడుకుందాం, మనలో మనం సర్దుకోవచ్చు కదా అన్న నేపథ్యంలో కొన్ని సలహాలు సూచనలు మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైనటువంటి ధనలాభాన్ని అందుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాళ్ళని ఎంతో మనం పరిరక్షిస్తున్నాము, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. బయట ఎన్నో రకాలైనటువంటి చెడు వ్యసనాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, పరిస్థితులు, స్నేహాలు, ఇతరితర దీనికి ఒక ముగింపు అంటూ ఏమీ లేదు. వీటన్నిటి నుంచి వాళ్ళని మనం సంరక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఒక ప్రొటెక్షన్ వాల్ అనేది కూడా కట్టాము. కానీ మన పిల్లలు ఏదో ఒక రకమైనటువంటి పెడదోవలో పడ్డారన్న విషయం తెలియటం మానసిక అసంతృప్తికి, భయానికి కారణం అవుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే సమాచారం కాస్తంత చికాకు కలిగించే విధంగా ఉండొచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో సొంతంగా రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మానసికంగాను శారీరకంగాను అలసటకు గురవుతున్నప్పటికీ ప్రయోజనాలు చేయిదాకా వచ్చి చేజారిపోతున్నటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. మీకున్నటువంటి గుడ్ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని ఒకానొక వ్యక్తికి మీరు రికమెండేషన్ చేయడము, వాళ్లకు ఉద్యోగం రావడము, దీని ద్వారా మీకు ఇంటర్నల్గా ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. వృత్తిరీత్యా మంచి అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసైనా, కాస్తంత దూరంగా ఉండైనా ఇంటికి చదువుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. మంచి కాలేజీలో సీటు దొరకటమే చాలా అదృష్టమైనటువంటి విషయము. అలాంటి దాన్ని చేజార్చుకోకుండా మనం ఎంతగా అయితే మన వైపు నుంచి కృషి చేయగలుగుతామో అంత మేరకు మనం చేద్దాము, ఆ తర్వాత సంగతి తర్వాత అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. సొంత ఇంటి కళని నెరవేర్చుకోగలుగుతారు. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో ఏమాత్రం అవసరం లేనప్పటికీ అకారణమైనటువంటి నిందలు, ఈర్ష, ద్వేషాలని చూడగలుగుతారు. ఇది శని యొక్క ప్రభావం అండి. దీన్ని ఎవ్వరూ తీయలేరు. ఈ విషయాన్ని గ్రహించండి. ఎవరో వచ్చారు, మనల్ని అన్నారు, మన తప్పేం లేదు అని మనం ఎంత చెప్పుకున్నప్పటికీ వినే నాదుడు కూడా ఒకానొక సందర్భంలో కరువవుతారు. కానీ ఈ సందర్భంలో మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే అవతలి వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటి, మనం బాగున్న రోజు వాళ్ళు ఎలా స్పందిస్తారు, మన పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారన్న విషయం ఈ యొక్క శని వలన మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. ఎన్నో స్నేహాలు వస్తాయి, అదేవిధంగా ఎన్నో స్నేహాలు వెళ్ళిపోతాయి. ఈ ఏలినాటి శని ప్రభావం వలన 7.5 సంవత్సరాల పాటు ఎన్నో గొప్ప గొప్ప స్నేహాలు చేయటం, గొప్ప గొప్ప శత్రువుల పరిచయాలు ఏర్పడటం, వాళ్ళు వెళ్ళిపోవటం అనేది కూడా సంభవిస్తుంది. ఈ విషయాన్ని కాస్తంత సున్నితంగా తీసుకోకుండా కఠినంగానే తీసుకొని ఆ విధి విధానంగా మీరు ప్రవర్తించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. నిప్పు మంచిదే, దాన్ని అది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండాలి. పొయ్యి కింద ఉంటేనే అది బాగుంటుంది, అన్నం వండుకోగలుగుతాము. కానీ మన కుర్చీ కింద కాదు కదా. ఈ విషయాన్ని గ్రహించండి. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ మాత్రమే ఉండాలి. మన అయినవాడైనప్పటికీ, మన బంధువు రక్త సంబంధికుడు అయినప్పటికీ మంచిగా లేడు, ప్రవర్తన బాలేదు, మన మీద ఈర్షతోటో ద్వేషంతోటో ఇతరితర ఆలోచనలతోటి ఉన్నాడు, మన పక్కన ఉంచుకోవటం అనేది ఇది మనకి క్షేమం కలిగించే విషయం కాదు అన్న విషయాన్ని సుస్పష్టంగా మీకు అవగతం అయినప్పటికీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సకాలంలో తీసుకోకపోవడం వలన ఎన్నో రకాల సందర్భాలలో
నష్టం వాటిల్లే విధంగా ఉంటుంది. తమ్ముడు తనవాడైనప్పటికీ ధర్మం చెప్పాలి. తండ్రి నుంచి వస్తున్నటువంటి ఆస్తిలో భాగం అడిగినప్పుడు తన వంతు వాటా తనకివ్వండి, మీ వంతు భాగం మీరు తీసుకోండి. అతని పక్కన మీకు ఉండటం ఇష్టం లేకపోతే మీ వాటా ఎవరికైనా బయట వ్యక్తికి అమ్మండి. అంతేగాని ఇంట్లో వాళ్ళకి అమ్మి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని మీరు బావురుమని ఏడవటంతో ఏమాత్రం ప్రయోజనం లేదు. అంగడి వ్యాపారాలు బాగుంటాయి, చిన్న పొన్న వ్యాపారాలు బాగుంటాయి. అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని మీరు అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు ఏర్పడే విధంగా ఉంటుంది. కానీ వాటిని అమలుపరచడానికి కాస్తంత వ్యవధి పట్టే అవకాశం ఉంటుంది. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా 10 మందితో చర్చించి కానీ నిర్ణయం తీసుకోవద్దు. ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళైనా మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో తప్పొప్పుల్ని ఎంచి చూపించినట్లయితే దీని ద్వారా మనకి ప్రయోజనం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు సగం వంతు లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. వాటి ద్వారా ప్రయోజనం లేకపోయినా కూడా వాటి వెంటే పడి వెంపర్లాడి నష్టపోయే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. షేర్ మార్కెట్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. వివిధ శుభకార్యాలలో విజయాన్ని సాధించగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఎంతగా అయితే ఏర్పడుతున్నాయో అదేవిధంగా ప్రతికూలమైనటువంటి పరిణామాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎక్కడ చూసినా రుణాలు పెరిగిపోవటము, అప్పుల బాధ పెరిగి కాస్తంత సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆదాయం ఎంత పెంచుకున్నప్పటికీ ఖర్చుల్ని తగ్గించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం చాలా విచారకరంగా మారుతుంది. మన అయిన వాళ్ళు మనవాళ్లే కదా, మనం ఆపదలో ఉన్నాము, మనకి సహకారం అందిస్తారేమోనని మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించండి. ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా పాటించండి. అవకాశం ఉన్నా లేకపోయినా ఏ సమయానికి ఏ పని అయితే చేయాలో ఆ సమయానికి అనుగుణంగా మనం చేయవలసినటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళటం అనేది సూచించడమైనది. నిరాశ ఎదురైనప్పటికీ, వ్యాపార స్థలానికి వెళ్ళాలన్న ఆలోచన లేనప్పటికీ కానీ వెళ్ళి షాప్ ఓపెన్ చేసి చేయవలసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మీరు చేస్తూ వెళ్ళగలిగితే దీనికి తగినటువంటి ప్రతిఫలాలని మీరు అత్యంత తొందరలోనే అందుకోగలుగుతారు. ఇందులో ఏమాత్రం మార్పు లేదు. కానీ నిరాశ పెరిగి బద్ధకము బాధ మరింతగా పెరిగి బాలేదు కదా ఏం పెడతానులే అని అసలుకే వ్యాపార స్థలాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం మాత్రం అస్సలు పనికిరానటువంటి విషయము. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు. తాత్కాలికంగా ఇంటికి కొన్ని రోజులు దూరంగా ఉండే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, గొడవలు, గందరగోళం ఇది మీ జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయంగా మారబోతోంది. అప్రమత్తంగా ఉండండి. వాస్తవాలు ఏవో తెలుసుకొని మాట్లాడటం అనేది సూచించడమైనది. కొన్ని సందర్భాలలో మనం చూసినవి విన్నవి ప్రత్యక్షంగా మనం పక్కనే ఉండి గ్రహించినవి కూడా అబద్ధాలు కావచ్చు. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా కాస్తంత నెమ్మదిగా ఆలోచించి ఎవరైనా పెద్ద మనుషుల సలహాలు తీసుకొని ముందడుగు వేయగలిగితే బాగుంటుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తరచూ రిపేర్లు ఏర్పడే విధంగా ఉండవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సు ఎంపిక విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. తుందుడుతనం పక్కన ఉంచగలిగితేనే మన భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి
కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం జరిపించండి. అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడినట్లయితే అవి సమసిపోతాయి. మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోగలుగుతారు. కొత్త ఇంటి కలని నెరవేర్చుకోగలుగుతారు. ఈ రోజుల్లో మనకు కావాల్సిందల్లా అన్ని విధాలుగా మనకి బాగుంటాము, వెళ్ళిన చోటల్లా పనవ్వటము, ఆ నేపథ్యంలో మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మన దగ్గరకు రావటం, మళ్ళీ ఇందులో ఎవరు వాటాలు అడగకుండా ఉండటం, ప్రధానమైనటువంటి ఈ సమస్యల నుండి మీరు బయట పడగలుగుతారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాల కోసం అమృత మహాపాష్పత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అవకాశం ఉన్నట్లయితే అన్న ప్రసాదాన్ని స్వీకరించి అదేవిధంగా ఈ అన్న ప్రసాదానికి సంబంధించి విరాళాలు ఇవ్వటం అనేది సూచించడమైనది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.